స్టేట్మెంట్స్ అంటారు. ఓకే, అసలు ఏంటి ఈ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఏంటి, ఎందుకు ఇవి ఎలా వస్తాయి, ఎలా ప్రిపేర్ చేయాలి? ఓకేనా, ఏ కంపెనీకైనా ఏ ఆర్గనైజేషన్కైనా బ్యాలెన్స్ షీట్ అనేది చాలా ఇంపార్టెంట్. బ్యాలెన్స్ షీట్లోనే మొత్తం కంపెనీ లైఫ్ అంతా దాని మీదే ఉంటుంది, బ్యాలెన్స్ షీట్లో ఉంటుంది. అంటే 1st ఏప్రిల్ నుండి 31st మార్చ్ వరకు జరిగిన బిజినెస్ ఏదైనా అదంతా అందులోనే ఉంటుంది. ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా అందులో చూపిస్తాం. మన ఆస్తులు దాంట్లో ప్రాఫిటా లాసా కూడా ఉంటుంది. అల్టిమేట్గా ఏ కంపెనీకైనా బ్యాలెన్స్ షీట్ కావాలి. బ్యాలెన్స్ షీట్ కావాలి అంటే ఫస్ట్ దానికంటే ముందు మనకి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ తెలియాలి. అంటే ఆ కంపెనీకి ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా తెలియాలి. దాని తర్వాతే బ్యాలెన్స్ షీట్ తెలుస్తుంది. ఓకే, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కంటే ముందు ట్రేడింగ్ అకౌంట్ అని ఒక అకౌంట్ ఉంటుంది. మనం యాక్చువల్గా బిజినెస్ ఏం చేస్తామో దానికి సంబంధించి ఓన్లీ పర్టికులర్గా మనం చేసే బిజినెస్కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ఎక్కడైతే మెయింటైన్ చేస్తామో అది ట్రేడింగ్ అకౌంట్. ట్రేడ్ అంటే మనం చేసే బిజినెస్ ట్రేడింగ్ అకౌంట్. ఏమంటాం మనం అంటే ప్రోటోటైప్ అంటాం. పెద్ద మెషిన్ తయారు చేసిన తర్వాత సక్సెస్ అవుతుందో తెలియదు, దానికి ఒక 40-50 లక్షలు పెట్టాలన్నమాట. సో అందుకని వాళ్ళు పెద్ద మెషిన్ తయారు చేయాలి. ముందు ఒక చిన్న ఆకారం లాగా డెవలప్ చేస్తారు సాఫ్ట్వేర్లో. దాన్ని ఏదైనా సాఫ్ట్వేర్లో టెస్ట్ చేస్తాం, అంటే అది అంత లోడ్ తీసుకుంటుందో లేదా ఏ విధంగా పనిచేస్తుందో అన్ని టెస్ట్ చేస్తాం. తర్వాత ప్రోడక్ట్ అంటే ఏంటి, మనం మొత్తం ఫైనల్ ప్రోడక్ట్ అనమాట. దానికి కంప్లీట్ మన ఆలోచనలకు సంబంధించిన కంప్లీట్ రూపమే ప్రోడక్ట్. దాని మీద ట్రైనింగ్ ఇచ్చి, డీహైడ్రేషన్ మీద ట్రైనింగ్ ఇచ్చి, దానికి మేము ప్రోడక్ట్ మీరు ట్రై చేసిన తర్వాత మీ దగ్గర బైబ్యాక్ చేసే పాలసీ మేము పెట్టాలనుకుంటున్నాము. కమింగ్ ఇయర్స్ అదే చేయబోతున్నాం. సో అప్పుడు మేము మీతో కనెక్ట్ అయ్యాం, ఎలిప్ ద్వారానే కనెక్ట్ అయ్యాం మీకు. సో మీకు దాని మీద కంప్లీట్ అవేర్నెస్ వచ్చిన తర్వాత మేము చేద్దాం. అంతే, ఇది మా ప్రోడక్ట్స్. ఇవన్నీ ఇప్పుడు ఆల్రెడీ ఏంటంటే మీకు క్యారెట్ ఉందనుకోండి, డీహైడ్రేట్ చేస్తాం, దాన్ని పౌడర్ చేస్తాం. తర్వాత దానిలో ఇంగ్రీడియంట్స్ కూడా ఉంటాయి. కారపొడి ఎలా అయితే మనం తింటున్నామో అలానే తినొచ్చు. కట్ చేసి డ్రై చేస్తాం, మిషనరీ ఉంటుంది దానికి. ఆ మిషన్లో డ్రై చేసిన తర్వాత దాన్ని పౌడర్ చేస్తాం. పౌడర్ చేసిన తర్వాత దానిలో అంటే మనకి కారపొడికి ఎట్లయితే మనం అన్ని జీలకర్ర ధనియాలు ఇవన్నీ వేసుకుంటామో అట్లనే దీనిలో కూడా వస్తాయి. దాన్ని ఏం చేస్తామంటే ప్యాక్ చేసేసి దానికి ఒక బ్రాండింగ్ ఉంది, ఆర్గా ఫుడ్స్ అని, దానికి సో సేల్ చేస్తాం అన్నమాట. అది ఫ్రాక్ లెంత్ 26, భుజము 11, ఓకే, నడుము 28, గేర 54 ఇచ్చారు మనకి చార్ట్లో ఇచ్చిన మెజర్మెంట్స్. సో ఫ్రాక్ చేసినప్పుడు పైన ఒక భాగం కింద ఒక భాగం, 2 భాగాలు కాబట్టి కింద భాగానికి కుచ్చిస్తాము. ఇది కొంచెం లాగుతుంది. ఫ్రాక్ బాడీ లెంత్ కొంచెం తక్కువ ఉండాలి కింద స్కర్ట్ లెంత్ కన్నా ఎప్పుడైనా, అప్పుడు లుక్ ఉంటుంది. కాబట్టి మొత్తం ఫ్రాక్ లెంత్ 26లోంచి సగం చేయండి. ఫస్ట్ సగం చేసి దానిలోంచి 1 ఇంచ్ తీసేయండి. 13లోంచి 1 తీస్తే 12. ఓకే,
అది. తర్వాత భుజం ఎంత 11, 11లో సగం ఎంత 5.5, 5.5 హాఫ్ షోల్డర్, మళ్ళీ దానికి ఒక ½ ఇంచ్ ఖర్చు కలిపాం మనం 6 ఇంచెస్. చంకలోతు ఆ హాఫ్ కలపకుండా అదే మెజర్మెంట్ చంకలోతు అంటే 5.5. రైట్, అంతవరకు క్లియర్ అందరికి? రైట్, వెరీ గుడ్. అది అయిపోయిన తర్వాత చెస్ట్ లైన్. చెస్ట్ లైన్ ఎంత డ్రా చేసాం మనం? ఎలా వస్తుంది చెస్ట్ లైన్? నడుము 28 కదా, 28/4. ఎప్పుడైనా చుట్టుకొలత ఇస్తే /4, భుజం 1/2. సో 28/4 ప్లస్ 1 ఇంచ్, ఖర్చు లూజు అన్ని కలిపి +1. ఓకే, అదే మెజర్మెంట్ నడుము కూడా పెట్టాం మనం. 28/4 ప్లస్ 1 ఇంచ్ ఎంతైతే వచ్చిందో అదే కొలత నడుము పెట్టాం. ఎందుకు పెట్టాము? డాట్స్ వస్తాయి కాబట్టి.